వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, T20 ప్రపంచ కప్ 2026 గ్రూప్ చివరి స్టేజ్ చేరుకుంది. ఫిబ్రవరి 19న జరిగిన 3 కీలక మ్యాచ్లలో ఈ అద్భుతమైన పోరాటాలు కనిపించాయి. ముఖ్యంగా సొంత గడ్డపై శ్రీలంకకు జింబాబ్వే ఊహించని షాక్ ఇవ్వగా, వెస్టిండీస్ మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్లు తమ గ్రూప్ మ్యాచ్లను విజయవంతంగా ముగించాయి. ఈ మ్యాచ్ల పూర్తి విశ్లేషణలు ఇప్పుడు చూద్దాం. మొదటి మ్యాచ్ శ్రీలంక వర్సెస్ జింబాబ్వే. నిన్నటి హైలైట్ మ్యాచ్ ఏమిటి అంటే శ్రీలంక వర్సెస్ జింబాబ్వే. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ నిస్సంక 62 పరుగులతో రాణించడంతో లంక 178 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. అయితే చేజింగ్లో జింబాబ్వే సంచలనం సృష్టించింది. సికిందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, బ్రయన్ బన్నెట్ అజేయమైన హాఫ్ సెంచరీతో 3 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించేశాడు. శ్రీలంకపై ఐసీసీ టోర్నీలో జింబాబ్వేకు ఇదే తొలి విజయం. ఇక మ్యాచ్ 2 చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ కెనడా. మరోవైపు చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్ విశ్వరూపం చూపించింది. ఓపెనర్ ఇబ్రహీం జింద్రాన్ కేవలం 56 బంతుల్లో 95 పరుగులతో వీర విహారం చేశాడు. దీంతో ఆఫ్ఘన్ 200 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్ష్య ఛేదనలో కెనడా ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు. సీనియర్ ప్లేయర్ మహమ్మద్ నబీ కేవలం 7 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి కెనడా నడ్డి విరిచాడు. ఫలితంగా 82 పరుగుల తేడాతో ఆఫ్ఘన్ ఘన విజయం సాధించింది. తమ టోర్నీని విజయంతో ముగించింది. మూడో మ్యాచ్ వెస్టిండీస్ వర్సెస్ ఇటలీ. కోల్కతాలో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ తన జైత్రయాత్రను కొనసాగించింది. కెప్టెన్ షైహోప్ 75 పరుగులతో బాధ్యతాయుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బౌలింగ్లో షెమర్ జోసెఫ్ 4 వికెట్లతో చెలరేగడంతో ఇటలీ 123 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ విజయంతో వెస్టిండీస్ తన గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచింది. సూపర్ 8కు దూసుకెళ్ళిపోయింది. నిన్నటి ఫలితాలతో సూపర్ 8 సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఫిబ్రవరి 21 నుంచి సూపర్ 8 పోర్ మొదలవబోతుంది. గ్రూప్ 1లో భారత్, జింబాబ్వే, వెస్టిండీస్ మరియు సౌత్ ఆఫ్రికా ఉండగా, గ్రూప్ 2లో పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ తలపడనున్నాయి. మరి మీ దృష్టిలో ఈసారి వరల్డ్ కప్ నెగ్గే జట్టు ఏది? కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.